ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి, ధనత్రయోదశి హిందువులకు అతి ముఖ్యమైన పండుగ. ఈరోజే ధన్వంతరి జయంతి కూడా. ధన్వంతరి జయంతిని చాలా చోట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు ఖచ్చితంగా ధన్వంతరి జయంతిని జరుపుకుంటారు. ఇంతకీ ధన్వంతరి ఎవరు? దేవుడా? వైద్యుడా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అపరావతారమే ధన్వంతరి అంటారు. అయితే కాదు, ధన్వంతరి మానవ మాతృడే, కాశీరాజు దివోదాసే ఈ ధన్వంతరి అని మరికొన్ని కథనాలు చెప్తున్నాయి. ఇంతకీ ఎవరి ధన్వంతరి? రాజా? దేవుడా? వైద్యుడా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనత్రయోదశి, ధన్వంతరి, జాతీయ ఆయుర్వేద దినోత్సవం, క్షీరసాగర మథనం ఈ అన్నిటికీ ఒక సంబంధం ఉంది. ధనత్రయోదశి హిందువులకు అతి ముఖ్యమైన పండుగ. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి కరుణ కోసం ప్రత్యేక పూజలు చేసే సమయం. ధనత్రయోదశి రోజే ధన్వంతరి జయంతి కూడా. ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు హాలాహలం, ఐరావతం, కామధేనువు, కల్పవృక్షం, శ్రీ మహాలక్ష్మీదేవి ఇలా చాలా ఉద్భవించాయని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఆ క్షీరసాగర మథనంలోనే చిట్ట చివరకు చేతిలో అమృత కలశంతో ఓషధులతో ఆవిర్భవించాడు ధన్వంతరి. శ్రీ మహావిష్ణువు అంశతో ఉద్భవించిన ధన్వంతరి దేవవైద్యుడు అని చెబుతున్నాయి పురాణ కథనాలు. శ్రీ మహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని, ధన్వంతరి దేవవైద్యుడని భాగవత పురాణం చెబుతోంది. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, హరివంశంలోనూ కూడా ధన్వంతరి చరిత్ర కనబడుతుంది. 4 చేతులున్న ధన్వంతరి ఒక చేతిలో అమృత కలశం, మిగిలిన చేతులలో సకల మానసిక శారీరక రోగాలను నయం చేసే ఓషధులతో క్షీరసాగరం నుంచి ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి నాడు ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. అలా ఆవిర్భవించిన ధన్వంతరి వృక్షశాస్త్రాన్ని, ఔషధ శాస్త్రాన్ని, చికిత్సా విధానాన్ని వివరించే 18 మహాగ్రంథాలు అందించారు. వాటిని ఆధారంగా చేసుకుని చ్యవన, అత్రి, బృహస్పతి, కవి, చంద్ర, వరుణ, మను, ఇక్ష్వాకు మొదలైన వారు వైద్య శాస్త్ర గ్రంథాలను అందించారు. ఇలా ధన్వంతరి వైద్య శాస్త్రాన్ని, ఆరోగ్య సూత్రాలను ప్రపంచానికి అందించారు. ధన్వంతరి అన్న మాటకు చికిత్సకు లొంగని వ్యాధులను నశింపచేసేవాడు అని అర్థం చెప్తారు. ప్రపంచంలో తొలి వైద్యుడు, తొలి శస్త్రచికిత్స చేసినవాడు సుశ్రుతుడు అని చెప్తారు. ఎన్నో రకాల రోగాలు, మూలికలు, మానవ శరీర లక్షణాలు, శస్త్రచికిత్సలు ఇలా ఎన్నో వైద్య సంబంధ విషయాలు వివరిస్తూ ఒక అద్భుతమైన గ్రంథం సుశ్రుత సంహిత రచించాడు సుశ్రుతుడు. ఆ తొలి వైద్యుడు సుశ్రుతునికి గురువు ఈ ధన్వంతరి. తాను ఆవిష్కరించిన ఎన్నో వైద్య విధానాలకు కారణం ధన్వంతరి అని, ధన్వంతరి 1,00,000 శ్లోకాల ఆయుర్వేద శాస్త్రాన్ని తనకు ఉపదేశించాడని, ఆ ఉపదేశంతోనే ఇదంతా సాధ్యమైందని, ధన్వంతరి ఆయుర్వేద మూలపురుషుడని తన గ్రంథంలో ప్రస్తావించాడు సుశ్రుతుడు. ధన్వంతరి నుండి చరకాచార్య ఆయుర్వేద జ్ఞానాన్ని విస్తరించాడు. ఇప్పటికీ మన దేశంలో ఆయుర్వేద సంప్రదాయం చెక్కు చెదరకుండా ఉందంటే దాని ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా వైద్యుడి హస్తవాసి బాగుంటే అందరూ అనే మాట అతను ధన్వంతరంతటి వాడు అని. అలాంటి ధన్వంతరిని కృతజ్ఞతాపూర్వకంగా తలుచుకునేందుకు ధన్వంతరి జయంతిని పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. క్షీరసాగర మదన సమయంలో దేవతలు, దానవులు అమృతం కోసం జోరుగా సాగరాన్ని చిలకసాగారు. గరళం, లక్ష్మీదేవి, ఐరావతం, కల్పవృక్షం ఇలా ఒక్కొక్కటే సాగరం నుంచి వెలువడసాగాయి. దేనికోసమైతే వారు ఆ క్రతువును అంటే సాగర మథనాన్ని చేపట్టారో ఆ సమయం రానే వచ్చింది. పట్టు పీతాంబరాలతో, కుండలాలతో వెలిగిపోతూ అమృత కలశాన్ని చేతపట్టి సాగరం నుంచి వెలుపలికి వచ్చాడు ఓ దివ్యమూర్తి. ఆ దివ్యమూర్తే ధన్వంతరి. ధన్వంతరి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అని కొన్ని పురాణ కథనాలు చెప్తున్నాయి. ధన్వంతరి అన్న శబ్దానికి బాధలను తొలగించేవాడు అన్న అర్థాన్ని చెప్తారు. తన చేతిలో ఉన్న అమృతంతో దేవతల వ్యాధులన్నిటినీ ఒక్క పెట్టున నయం చేస్తాడట ధన్వంతరి. అందుకే ఆయన దేవవైద్యుడయ్యాడు. వైద్యుడిగా ధన్వంతరి హస్తవాసి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథనం ప్రకారం ధన్వంతరి ఎంతటి పాము కాటు నుంచైనా దేవదానవ మానవులను రక్షించసాగాడు. తమ కాటు నుంచి అంతా తప్పించుకోవడాన్ని సర్పరాజైన వాసుకి సహించలేకపోయాడు. అలా గనక జరిగితే తమ జాతికి ఎవరూ భయపడరని, తమ ప్రాభవానికే భంగం వాటిల్లుతుందని భావించాడు వాసుకి. అందుకని ధన్వంతరిని అంతమొందించేందుకు ఒక మహాసర్పాన్ని పురమాయించాడు. కాని సాక్షాత్తు ఆ శివుడే అడ్డుపడి బుద్ధి చెప్పడంతో
ధన్వంతరి కాళ్ల మీద పడ్డాడట వాసుకి. పూర్వం ప్రతిభావంతులైన ఆయుర్వేద వైద్యులను ధన్వంతరి అన్న బిరుదుతో సత్కరించేవారు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ధన్వంతరి ఆయుర్వేద వైద్య విద్యను సూర్యుని దగ్గర నేర్చుకున్నాడని, సూర్య భగవానుని 16 మంది శిష్యులలో ధన్వంతరి ఒకరని చెప్తారు. ధన్వంతరి ఆయుర్వేద వైద్య విధానాన్ని 8 విభాగాలుగా విభజించినట్టు గ్రంథాలు చెబుతున్నాయి. అవే అష్టాంగాలు. ఈ అష్టాంగ వైద్య విధానం కేరళలో ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. సిద్ధ ఆయుర్వేద వైద్య విధానంలో అష్టవైద్యం బాగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాల తరబడి ఆ వైద్య విధానం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంది. కేరళలో ఇలా అష్టవైద్య విధానాన్ని అనుసరించే కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి వైద్యులంతా కూడా ధన్వంతరిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇక ధన్వంతరి విష్ణువంశతో పాలకడల నుంచి ఉద్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రీ మహావిష్ణువులాగానే ధన్వంతరి ఆరాధన కూడా జరుగుతుంది. ధన్వంతరికి ప్రత్యేకించిన ఆలయాలు కాస్త తక్కువగానే ఉన్నా చాలా రాష్ట్రాల్లో ధన్వంతరికి ఆలయాలున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ధన్వంతరికి ఆలయాలున్నాయి. కేరళలో ధన్వంతరికి ప్రత్యేకించిన పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. అలాగే తమిళనాడులోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ధన్వంతరికి కూడా ఒక ఆలయం ఉంది. రామానుజాచార్యుల వారికి ముందు నుంచే ఈ ఆలయం ఉన్నట్టు తెలుస్తోంది. రామానుజాచార్యుల వారు రంగనాథస్వామి నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు ఇక్కడి నుంచి మూలికల కషాయాన్ని మూల విరాట్టు దగ్గరకు పంపే ఆచారాన్ని మొదలుపెట్టారట. ఇక కేరళలోని నెల్లవాయ అనే గ్రామంలో, అలాగే క్యాలికట్లో కూడా ధన్వంతరి పురాతన ఆలయాలున్నాయి. ఇక మన రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోని చింతలూరులో ఒక ధన్వంతరి మందిరం ఉంది. శరీరాన్ని అంతుచిక్కని వ్యాధి పీడిస్తున్నప్పుడు, దీర్ఘకాలిక రోగాలు పట్టి విడవనప్పుడు ధన్వంతరిని పూజిస్తే ఉపశమనం లభిస్తుందంటారు పెద్దలు. ఒకవేళ ధన్వంతరి చిత్రపటం ఏది లేకపోతే గనక సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ప్రతిమనే ధన్వంతరిగా భావించవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే, అమృత కలశహస్తాయ సర్వామయ వినాశనాయ, త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః అన్న ధన్వంతరి మంత్రాన్ని అనారోగ్యంతో ఉన్నవారు ప్రతినిత్యం 108 సార్లు పఠిస్తే ఉపశమనం లభిస్తుందని చెప్తారు. ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహం ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయువు లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఇక కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని ఇతర దేశాలు అంటే జర్మనీ, అమెరికా, రష్యా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు ధన్వంతరికి. నేటికి కూడా చాలామంది వైద్యులు తమకు వైద్యం చేసే శక్తిని పెంచమని ధన్వంతరికి ధనత్రయోదశి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. సరే, ఈ విషయాలన్నీ ఇలా ఉంచితే ఒకప్పటి కాశీరాజు దివోదాసే ధన్వంతరి అని కూడా కొన్ని కథనాలున్నాయి. భాగవతంలోని 9వ స్కందంలో కాశీరాజు ధన్వంతరి గురించిన వంశక్రమం కనబడుతుంది. పురూరవునికి క్షత్రవృద్ధుడు, అతనికి సుహోత్రుడు, సుహోత్రునికి కాశ్యుడు, కాశ్యునికి కాశీ, కాశీకి దీర్ఘతపుడు, ఆ దీర్ఘతపునికి ధన్వంతరి జన్మించారని వంశక్రమం చెప్పబడింది. విష్ణు పురాణంలో కూడా ఈ వంశక్రమం ఉన్నట్టు పెద్దలు చెప్తారు. దాని ప్రకారం ధన్వంతరికి 3వ తరం వాడే ఈ కాశీరాజు దివోదాస ధన్వంతరి అని చెప్తారు. దాని ప్రకారం పాలకడల నుంచి ఉద్భవించినటువంటి ధన్వంతరికి 3వ తరం వాడే ఈ కాశీరాజు దివోదాస ధన్వంతరి అని చెప్తారు. అంటే పాలకడల నుంచి అమృత భాండంతో ఉద్భవించిన విష్ణువంశ సంభూతుడైన ధన్వంతరే కాశీరాజు దివోదాసుగా ప్రభవించాడని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అలా భూలోకంలో జన్మించిన దివోదాస ధన్వంతరి ఆయుర్వేదాన్ని సంపూర్ణ శాస్త్రంగా రూపొందించి మానవలోకానికి అందించాడని గ్రంథాలు చెబుతున్నాయి. ధన్వంతరి సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడని, సూర్యుని వద్ద ఆయుర్వేద శాస్త్రాన్ని అభ్యసించాడని చెప్తారు. ఈ దివోదాస ధన్వంతరే ఆయుర్వేద పితామహుడుగా చెప్పబడే సుశ్రుతునికి ఆయుర్వేద శస్త్రచికిత్స విధానం నేర్పాడని కూడా ఓ కథనం. అందుకే ధన్వంతరి జయంతిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకుంటారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది కదా, శ్రీ మహావిష్ణువు అంశతో పాలకడలి నుంచి ఉద్భవించిన ధన్వంతరి అటు దేవుడు, ఇటు వైద్యుడు. అలాగే దేవతల వైద్యుడు భూలోకంలో వైద్యుడిగా ఎలా మారాడు అన్న విషయం కూడా స్పష్టమవుతోంది కదా. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరో చక్కటి విషయంతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.